హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ విజయలక్ష్మిని. వెల్కమ్ టు గోల్డెన్ ఫిష్ యూట్యూబ్ ఛానల్. ఈరోజైతే ఒక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసానండి. అదేనండి స్కిన్ కేర్. ఎవరికి నచ్చదు చెప్పండి? మన స్కిన్ బ్రైట్‌గా ఉండాలి, మచ్చలు లేకుండా ఉండాలి, చాలా హెల్తీగా, హైడ్రేటింగ్‌గా ఉండాలని కోరుకుంటారు కదా! ఇప్పుడంటే మార్కెట్‌లో ఇన్ని ప్రొడక్ట్స్ వచ్చాయి. ఒకప్పుడు ఇలాంటి ప్రొడక్ట్స్ ఉన్నాయా? అండ్ ఇప్పుడున్న ప్రొడక్ట్స్‌లో ఎన్నో కెమికల్స్ వాడుతున్నారు. అవన్నీ కాకుండా మన పూర్వం రోజుల నుంచి అంటే పూర్వీకుల నుంచి కూడా వాడేదేంటి సున్నపిండి. అదేనండి నలుగుపిండి. ఈరోజైతే మీకు 6 రకాల నలుగుపిండిలతో మీ ముందుకైతే వచ్చేసాను. ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎలా వాడాలి, ఏ ప్రొడక్ట్స్ వాడాలి అనేది ఈ వీడియోలో డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశానండి. అండ్ పసుపు, కస్తూరి పసుపు అండ్ శాండిల్ పౌడర్ ప్రతీదీ కూడా డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఎలా మిక్స్ చేసుకోవాలో. మన ఛానల్‌ని మొదటిసారి చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఎక్కడా మీ టైం వేస్ట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫస్ట్ ఏంటంటే మనకి సున్నిపిండి అంటే మా అమ్మమ్మ గారు, నానమ్మ గారు చెప్పిన సున్నిపిండి ఇదనమాట. అసలు సున్నిపిండి వాడేటప్పుడు మొదట్లో ఇలానే ప్రిపేర్ చేసేవారంట. అది ఏంటంటే పచ్చి పెసలు. ఇవి ఆకుపచ్చ రంగులో పెసలు ఉంటాయండి. అన్ని కిరాణా షాపుల్లో, డిపార్ట్మెంట్ స్టోర్‌లో అవైలబిలిటీగా ఉంటాయన్నమాట. ఇవి మనం ఏ రేషియోలో తీసుకోవాలో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను నేను. 1 కేజీ పెసలకి అంటే మనం 1 కేజీ ఆకుపచ్చ పెసలు తీసుకున్నట్టయితే పావు కేజీ బియ్యం తీసుకోవాలన్నమాట. మీకు నచ్చినన్ని పసుపు కొమ్మలైతే యాడ్ చేసుకోవచ్చు. లేదా పసుపు కూడా మిక్స్ చేయొచ్చు. నాకు కస్తూరి పసుపు అంటే చాలా ఇష్టమండి. ఆ ఫ్లేవర్ అన్నా, ఆ స్మెల్ అన్నా కూడా చాలా ఇష్టం. అందుకే నేను అన్నిట్లో కూడా కస్తూరి పసుపు వాడతాను. ఒకవేళ చిన్న పిల్లలకి వాడినట్టయితే ఖచ్చితంగా పసుపు కొమ్ములు గానీ, పసుపు గానీ వాడాలి. ఇప్పుడు మనం వీటిని చక్కగా మనం ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తాను. నెక్స్ట్ ఇంకోటేంటంటే అడుగుతారు, పెసరపప్పు వాడొచ్చా అని అడుగుతారు. పెసరపప్పు కూడా వాడొచ్చండి. బట్ ఈ పెసల్లో ఏంటంటే ఈ ఆకుపచ్చ తొక్క ఉంటుంది కదా! దానివల్ల ఏంటంటే మనకి ఓపెన్ పోర్స్ ఓపెన్ అయ్యి చక్కగా వాటిలో ఉన్న డస్ట్‌ని రిమూవ్ చేయడమే, డెడ్ సెల్స్‌నన్నీ రిమూవ్ చేస్తుందనమాట. అందువల్ల ఈ ఆకుపచ్చ పెసలు వీలైతే ఇవే తీసుకోండి. మంచి రిజల్ట్ అయితే ఉంటుందనమాట. వీటిని ఎలా మిక్స్ చేసుకోవాలి, ఎలా మనం ఇంట్లోనే తయారు చేసుకోవాలో చూపిస్తానండి. ఫస్ట్ ఏంటంటే వీటిని ఒక బౌల్ తీసుకొని 1 కేజీ పెసలు అయితే మనం పావు కేజీ బియ్యం, అలాగే నేను ఒక పెద్ద కప్పు పెసలు తీసుకున్నాను. దానికి ఒక చిన్న కప్పుతోటి బియ్యం తీసుకున్నాను. దీనిని ఒక దలసరి ప్యాన్ పెట్టుకొని చిన్న మంట అంటే చాలా స్లో ఫ్లేమ్‌లో పెట్టుకొని అందులోనే ఫ్రై చేసుకోవాలనమాట. ఎంత అంటే 3-5 మినిట్స్ మాత్రమే. ఎలా ఉండాలంటే మనం చేత్తో పట్టుకున్న ఆ హీట్‌ని మనం బేర్ చేసేలాగా ఉండాలి. ఆ మాత్రం వెయ్యాలి. మరి ఎలా తెలుస్తుంది అంటే చూసారా? నేను ఇక్కడ చేత్తో పట్టుకుంటున్నాను. అంతవరకు హీట్ అవ్వాలి. ఎందుకోసం అంటే మనం ఇంట్లో ప్రిపేర్ చేస్తున్నాం కదా! మనం మిక్సీలో చేసినప్పుడు పౌడర్ కావడానికి ఇది. మనకు ఎలా తెలుస్తుందంటే ఈ బియ్యం చూసారా కొంచెం వైట్ కలర్‌లో వచ్చాయి. వెంటనే మనం స్టవ్ కట్టేసుకుంటే సరిపోతుందనమాట. దాని తర్వాత మిక్సీ చేసుకోవాలి. కొంచెం చల్లారిన తర్వాత చేసుకోండి. తర్వాత ఇలా ఫైన్ పౌడర్ అయితే అయిపోతుంది. అదే మనం మిల్లు పట్టించామనుకోండి, ఎండలో పెట్టేసుకొని దాన్ని మిల్లుకి తీసుకెళ్తే సరిపోతుంది. మనం ఇంట్లో ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి మనం కొంచెం దోరగా వేయించుకోవాలి. చాలా చిన్న మంట మీద వేయించాలండి. ఈ పౌడర్‌ని డైరెక్ట్‌గా యూజ్ చేయొచ్చండి. మనమైతే అబౌట్ 10 ఇయర్స్ వాళ్ళ నుంచి మనం డైరెక్ట్‌గా యూజ్ చేయొచ్చు. ఒకవేళ న్యూ బోర్న్ బేబీ అయితే మటుకు చాలా ఫైన్ పౌడర్ ఉండాలి కాబట్టి మనం జల్లెడ పట్టుకోవాలి. ఇలా ట్యాప్ చేస్తూ కింద నుంచి సైడ్స్ నుంచి ట్యాప్ చేస్తే చక్కటి ఫైన్ పౌడర్ అయితే వచ్చేస్తుందండి మనకి. ఈ సున్నిపిండిని ఏ స్కిన్ టైప్ వాళ్ళన్నా, న్యూ బోర్న్ బేబీ ఎవ్వరన్నా యూజ్ చేయొచ్చు. అసలు ఆలోచించాల్సిన అవసరమే లేదు. ఈ మిగిలిపోయిన పౌడర్‌ని కూడా మనం పడేయకూడదు. అందులో మీగడ గానీ, పాలు గానీ యాడ్ చేసి మన పాదాలకి స్క్రబ్ చేశామంటే ట్యాన్ రిమూవ్ అయిపోతుంది. అది కూడా పడేయాల్సిన అవసరం లేదు. చూసారా ఎంత చక్కగా పౌడర్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు దీంట్లోని మనం పసుపు కొమ్ములు యాడ్ చేసుకున్నట్టయితే ఫస్ట్‌లోనే ఇది స్టోర్ చేసేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ పసుపు యాడ్ చేయలేదు కాబట్టి దీన్ని ఒక బౌల్‌లో తీసుకొని మనకి నచ్చినంత అయితే మనం యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మగపిల్లలకి వాడేటప్పుడు పసుపుని యాడ్ చేయకూడదండి. ఆడపిల్లలు కానీ, లేడీస్ కానీ వాడినప్పుడు మాత్రమే మనం పసుపు యాడ్ చేయాలి. ఇదైతే కస్తూరి పసుపు అండి. నాకు కస్తూరి పసుపు అంటే చాలా చాలా ఇష్టం అనమాట. దీన్నైతే నేను యాడ్ చేసుకుంటాను. మనకి 15 డేస్ నుంచి 1 మంత్ వరకు ఇది స్టోర్ అయ్యి ఉంటుందండి. ఒకవేళ ఎవరికన్నా పాడవుతుంది, పురుగు పడుతుంది అంటే వాళ్ళ టెంపరేచర్ బట్టి కూడా ఆధారపడి ఉంటుందన్నమాట. అది చూసుకొని మీరు ఫస్ట్ టైం చేసినప్పుడు ఎన్ని రోజులు స్టోర్ అవుతుందో మీకు అర్థమైపోతుంది. ఎందుకంటే ఒక్కొక్క ప్రాంతాల్లో ఒక్కొక్కలా ఉంటుంది కదా! దాన్ని బట్టి మీరు స్టోర్ చేసుకోండి. ఇదైతే మనకి సున్నిపిండి రెడీ అయిపోయింది. మనం సెకండ్ టైప్ ఆఫ్ సున్నిపిండికైతే వెళ్ళిపోదామండి. ఇదైతే మీరు అస్సలు ఆలోచించకుండా ఎవరైనా యూజ్ చేయొచ్చు. ఇది
రెండో రకం సున్నపిండి అనమాట. ఇందులో మనం ఏంటంటే పెసలు, శనగపప్పు అన్నీ వాడతాము. డీటెయిల్‌గా చెప్తాను ఇందులో ఎలా మెజర్‌మెంట్ తీసుకోవాలో. కొంతమందికి ఏంటంటే అన్ని రకాల పప్పులు పడతాయండి. వాళ్ళకి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. ఏ కప్పు తీసుకున్న, ఏ గ్లాస్ తీసుకున్నా ఒకటే మెజర్ చేయండి. 2 కప్పులు పెసలు, 1 కప్పు శనగపప్పు, 1 కప్పు మినపప్పు. దీన్ని ఏమంటారంటే ఎర్ర కందిపప్పు లేదా మసూర్ దాల్ అంటారు. దాన్ని 1 కప్పు, బియ్యం 1 కప్పు, 1 స్పూన్ మెంతులు కూడా తీసుకోండి. ఇది ఎక్కువ తీసుకోకండి. 1 స్పూన్ చాలు. దీంట్లోనే పసుపు లేదా పసుపు కొమ్ములు, కస్తూరి పసుపు వీటినైతే తీసుకోండి. ఈ రేషియోలో. మీరు ఒకవేళ ఎక్కువ మొత్తంలో చేసుకున్న ఇలా ఈ రేషియోలో తీసుకుంటే సరిపోతుందనమాట. ఇదేంటంటే అన్ని రకాలు కొంతమందికి ఏంటంటే శనగపిండి పడదు అంటారు కదా! అది స్కిప్ చేసేసుకోవచ్చు. ఈ 4 పిండిలోనే మనం గులాబీ రెక్కలు, దానిమ్మ పీల్ ఉంటది కదా! దానిమ్మ పళ్ళు తొక్కలు ఎండబెడతాం. అవి యాడ్ చేసుకోవచ్చు. వట్టివేర్లు యాడ్ చేసుకోవచ్చు. అండ్ మనకి కొన్ని నలుగుపిండిలోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మనకి ఆయుర్వేదిక్ షాప్‌లో దొరుకుతాయండి. మనకి వైజాగ్‌లో అయితే పూర్ణ మార్కెట్‌లో అవైలబిలిటీలో ఉంటాయి. రా మెటీరియల్ దొరుకుతాయి. మీకు పౌడర్స్ కూడా దొరుకుతాయి. అవన్నీ కూడా ఈ నలుగుపిండిలో యాడ్ చేసుకోవచ్చండి. బట్ ఈ నలుగుపిండి అయితే మటుకు ఈ ఇంగ్రీడియంట్స్ అంటే అబోవ్ 3 ఇయర్స్ వాళ్ళకి వాడాలి. ఒకవేళ మనం ఆయుర్వేదిక్ షాప్‌లో నలుగుపిండి ప్రొడక్ట్స్ గాని మిక్స్ చేసినట్టయితే అబోవ్ 10 ఇయర్స్ మాత్రమే వాడాలనమాట. ఇదైతే మనకి 3 ఇయర్స్ అబోవ్ తర్వాత యూజ్ చేసుకోవచ్చు. ఇది కూడా అన్ని టైప్స్ ఆఫ్ స్కిన్‌కి అయితే సూట్ అవుతుందండి. అండ్ ఏంటంటే మనకి వీటి వల్ల మచ్చలు చాలా వరకు చూసారా మనకి మచ్చలు పడిపోతే దెబ్బలు తగిలినా సరే కూడా ట్యాన్ వల్ల కూడా ఇవన్నీ కూడా మనకి రిమూవ్ చేయడానికి ఇవన్నీ బాగా యూజ్ అవుతాయి. సేమ్ ఇందాకలు చెప్పిన ప్రొసీజర్స్లోనే మనం దీన్ని ఫ్రై చేసుకోవాలన్నమాట. ఎంత ఫ్రై అంటే మనం చేత్తో పట్టుకునేంత వేడి వరకు చాలు. తర్వాత మనకి ఫైన్ పౌడర్ చేసేసుకోవాలి. డైరెక్ట్గా దీన్ని వాడేసుకోవచ్చండి. ఒకవేళ 3 ఇయర్స్ కిడ్స్ అనుకోండి, వాళ్ళకి కొంచెం ఏమైనా ఇబ్బంది పడతారు అనుకుంటే మనం జల్లెడ పట్టేసుకోవచ్చు. దీన్ని కూడా మనం స్టోర్ చేసుకోవచ్చండి. 15 డేస్ టు 1 మంత్ వరకు స్టోర్ చేయొచ్చు. దీన్ని కూడా వేస్ట్ చేయకండి. మనం దాన్ని కూడా స్క్రబ్ లాగా యూజ్ చేసేసుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ ఇందులోని నేను కస్తూరి పసుపు అయితే యాడ్ చేసుకుంటున్నాను. మీరు ఒకవేళ పసుపు కొమ్మలు యాడ్ చేసుకున్నట్టయితే స్కిప్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి మనకి థర్డ్ వన్ మీకు చూపిస్తానండి. అది కూడా మనకి పిండి పట్టించుకోమో మిక్సీ చేసుకోమో అనుకునే వాళ్ళకి ఈ నెక్స్ట్ది అయితే యూజ్ అవుతుందన్నమాట. ఇది ఏంటంటే శనగపిండి అందరి ఇళ్లల్లో ఉంటుంది కదా! 1 కేజీ శనగపిండికి 1/2 కేజీ బియ్యం పిండి తీసుకోవాలన్నమాట. ఓకేనా? అలాగే నేను ఒక పెద్ద బౌల్‌తో శనగపిండి తీసుకున్నాను. పావు బౌల్ తోటి వరిపిండి తీసుకున్నాను. రైస్ పౌడర్ అయితే నేను తీసుకున్నాననమాట. ఇందులో పసుపు, అన్నిట్లో పసుపు కామన్ అండి. మగపిల్లలకైతే మనం దాన్ని స్కిప్ చేస్తాం. దీన్ని డైరెక్ట్‌గా మిక్స్ చేసేసుకోవడం అనమాట. చాలా ఈజీ. మేము దాన్ని ఫ్రై చేసుకోమండి, ఎండలో పెట్టం, మిల్లుకి వెళ్ళము అండ్ మిక్సీ చేసుకోమనే వాళ్ళకైతే ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. ఇన్‌స్టెంట్‌గా కూడా మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు. స్టోర్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. అండ్ అందరి ఇళ్లల్లో కూడా రైస్ పౌడర్ ఉంటుంది, శనగపిండి ఉంటుంది. అన్నీ అవైలబిలిటీలో కదా! దీంట్లో మనం పెరుగు, పాలు ఏవన్నా యాడ్ చేసుకోవచ్చు. ఇది చాలా ఈజీ. ఇది కూడా 15 to 1 మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇప్పుడు మేము ఇంట్లో ప్రిపేర్ చేసుకోమండి, ఇంట్లో కలుపుకోమండి, రెడీ టు యూజ్ అనే ప్రోడక్ట్ కావాలి అనుకుంటే మనకి అన్ని కిరాణా షాపుల్లో, డిపార్ట్మెంట్ స్టోర్‌లో దొరుకుతదండి. శుభ్ర హెర్బల్ బాత్ పౌడర్ అనమాట. ఇందులో ఎలాంటి కెమికల్ ప్రొడక్ట్స్ కూడా మనకి యూజ్ చేయరు. ఇది చాలా చాలా సేఫ్ అనమాట. న్యూ బోర్న్ బేబీకి కూడా మనం దీన్ని యూజ్ చేయొచ్చు. ఇందులో కొన్ని ఫ్లేవర్స్ కూడా మనకి దొరుకుతాయండి. న్యూ బోర్న్ బేబీకి అయితే ప్లెయిన్ దొరుకుతుంది. నేను ఫస్ట్ ప్యాకెట్ చూపించాను కదా అది. ఇదైతే మనకి లేడీస్‌కి. ఇందులో ఫ్లేవర్స్ ఉంటాయి. శాండిల్ ఫ్లేవర్ ఒకటి ఉంటుంది అండ్ రోజ్ పెటల్స్ ఫ్లేవర్ ఉంటుందన్నమాట. ఇది మనం లేడీస్ అనేది వాడుకోవచ్చు, పెద్దవాళ్ళు అనేది. ఇది బాత్ పౌడర్ అనమాట. చాలా ఫైన్ పౌడర్‌గా ఉంటుంది. ఎలాంటి కెమికల్స్ ఏవి కూడా యూజ్ చేయరండి. న్యూ బోర్న్ బేబీస్‌కి అయితే కూడా నార్మల్ శుభ్ర నలుగుపిండిని యూజ్ చేయొచ్చు. ఇది న్యూ బోర్న్ బేబీ. అండ్ మనకి ఇలా ప్యాకెట్స్‌లోనే కాకుండా కంటైనర్స్‌లో కూడా వస్తాయి. మనకి చూసారు ఎవరైనా డెలివరీ అయినప్పుడు జాన్సన్ బేబీ పౌడర్స్, ఆయిల్స్ ఇస్తారు కదా! మా సైడ్ ఏంటంటే ఈ బాటిల్స్ కూడా ఇస్తారండి. అంటే మదర్‌కేమో నలుగుపిండికి అది మదర్‌కి ఇస్తారు, బేబీకి ఇది ఇస్తారు. ఇందులో శాండిల్ అని చెప్పాను కదా! శాండిల్ ఏంటంటే మనం ఆ నార్మల్ పిండిలోనే ఏదైతే నార్మల్‌గా ఉంది కదా బేబీది, అందులోనే కొంచెం శాండిల్ పౌడర్ కలిపేసుకుంటే శాండిల్ అయిపోతుందనమాట. అలాగే ఈ 3 రకాల ఫ్లేవర్స్ అయితే మనకి అవైలబిలిటీలో ఉంటాయి. గిఫ్ట్ పర్పస్‌గా అయితే చాలా బావుంటుందండి. మనకేంటంటే మదర్‌కి నలుగు పెడతారు కదా బేబీకి, ఆళ్ళిద్దరికీ కూడా మనం ఇది గిఫ్ట్ కింద కూడా ఇవ్వొచ్చనమాట. అండ్ ప్యాకింగ్ కూడా చాలా బావుంటుంది. చూడ్డానికి చాలా నీట్‌గా, డీసెంట్‌గా ఉంటుంది. ఆల్రెడీ మేము ఇది వాడుతున్నాము. మీకు చూపిస్తాను. మనం క్యాప్ అయితే ఇలా ఓపెన్ చేయగానే ఇలా ఉంటుంది. మనం ఈ క్యాప్ మాటిమాటికి తీసుకోకర్లేదండి. పైన ఒక చిన్న క్యాప్ ఉంటుంది. బౌల్‌లోకి మనం తీసుకోవచ్చు.
అదే మన ఆడపిల్లలు కానీ లేడీస్ కానీ వాడితే కొంచెం ఇందులో పసుపు యాడ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. చాలా మెత్తగా ఉంటుంది అండ్ దీని స్మెల్ కూడా చాలా బాగుంటుందన్నమాట. మనం సోప్తో ఫస్ట్ స్నానం చేసేసి తర్వాత ఈ పేస్ట్ని వాటర్లో కానీ మిల్క్లో కానీ మిక్స్ చేసి అప్లై చేసేసుకుంటే సరిపోతుంది. డైలీ యూస్ చేసినా చాలా బాగుంటుందండి. నెక్స్ట్ మీకు సీల్డ్ ప్యాక్ ఎలా వస్తుందో కూడా నెక్స్ట్ ప్యాక్లో చూపిస్తాను. ఇది మనకి 65 రూపీస్ పడుతుందండి, 200 గ్రామ్స్. చాలా ఈజీ అండి, పెద్ద కాస్ట్ కూడా కాదనమాట, ఎక్స్పెన్సివ్ ఏం కాదు, రీజనబుల్ ప్రైస్లోనే ఉంటుంది. ఇది మీకు సీల్డ్ ప్యాకెట్ అయితే నేను చూపిస్తున్నాను ఇక్కడ. చూసారా, ఇలా సీల్ అయ్యి ఉంటుంది. మనకు ఓపెన్ చేసామనుకోండి 2 మంత్స్ వరకు ఉంటుందన్నమాట. ఓపెన్ చేయలేనట్టయితే మనకి 18 మంత్స్ వరకు ఇది మనకి ప్రోడక్ట్ అనేది ఉంటుంది. మీకు నార్మల్ ప్యాక్ ఒకటి తీసుకున్నాను కదా, మీకు అది ఓపెన్ చేసి చూపిస్తాను. అండ్ ఈ బాటిల్స్ పట్టుకుని చాలా స్మూత్గా అనిపిస్తాయి అనమాట, అది టచ్ చేసిన తర్వాత ఫీల్ తెలుస్తుంది. నేనైతే ఒక బౌల్ తీసుకొని ప్యాకింగ్ అయితే ఓపెన్ చేశాను. ఇందులో మనకి ఏంటంటే ఓపెన్ చేసిన తర్వాత 1 or 2 మంత్సే ఉంటుందండి. తర్వాత కొంచెంగా చిన్నగా పురుగు అన్నది పడుతుంది. ఓపెన్ చేయలేనంత వరకు 18 మంత్స్ వరకు అయితే ఉంటుంది. ఇందులో మనకు కావాలనుకుంటే పసుపు, మీకు చెప్పాను కదా, పసుపు కానీ కస్తూరి పసుపు కానీ ఏదన్నా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇది సేఫ్ అండి, మార్కెట్లో దొరికే సేఫెస్ట్ ప్రోడక్ట్ అనొచ్చు. నలుగు పిండిలో అయితే ఇందులో ఎలాంటి కెమికల్స్ కానీ ఏవి కూడా, ఈవెన్ వనమూలికలు కూడా ఇందులో యూస్ చేయరన్నమాట. నెక్స్ట్ ప్రోడక్ట్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ ప్రోడక్ట్ పతాంజలి ఉప్టన్ పౌడర్ అండి. ఇది కూడా నలుగుపిండి అనమాట. అయితే ఇందులోని కొన్ని వనమూలికలు అయితే మిక్స్ చేస్తారనమాట. ఇది ఎవరు వాడాలో మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరికైతే మంగు మచ్చలు అంటారు కదా, అంటే ఒకప్పుడు 45+ తర్వాత వచ్చావండి, ఇప్పుడు అలా ఏం లేవు, కొంచెం ఎర్లీగానే స్టార్ట్ అయిపోతున్నాయి, వాళ్ళకైతే ఇది బాగా యూజ్ అవుతుందండి. అదే కాకుండా ఆర్డర్స్ అనమాట, బాగా చెమటి వాసన వచ్చి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కదా, అందరిలో ఉండేటప్పుడు బాగా స్మెల్ వస్తుంది, వాళ్ళకి ఏదైతే ఈ టాక్సిన్స్ రిలీజ్ అయ్యాయో దాన్ని ఆర్డర్ అంతా రిమూవ్ చేయడానికి అయితే ఈ పౌడర్ బాగా యూజ్ అవుతుంది. అట్ ది సేమ్ టైం మనం ఇది డైలీ అయితే యూజ్ చేయకూడదండి, మనం వీక్లీ వన్స్ మాత్రమే యూజ్ చేయాలి. అండ్ ఈ పౌడర్ని కూడా డైరెక్ట్గా వాడరు. ఇది ఒక స్పూను మనం ఈ పౌడర్ని తీసుకున్నట్టయితే మనకి ఒక 2 స్పూన్స్ అంటే 2 చెంచాలు మనం శనగపిండిని అయితే యూజ్ చేయాలి. ఎందుకంటే ఇది కొంచెం రఫ్గా ఉంటుందన్నమాట. ఇందులో కొన్ని కంప్లీట్గా ఇది హెర్బల్ ప్రోడక్ట్, ఇందులో ఎలాంటి కెమికల్స్ ఉండవు, బట్ వనమూలికలు వాడతారు, అవి స్మెల్ కూడా కొంచెం హార్డ్గా ఉంటాయి. పిల్లలకైతే ఈ పౌడర్స్ని అస్సలు యూజ్ చేయకూడదండి. అబౌవ్ 15 ఇయర్స్ వాళ్ళకి మాత్రమే ఇది యూజ్ చేయాలి, అది కూడా వీక్లీ వన్స్ మాత్రమే. కంపల్సరీ కూడా ఈ పౌడర్ ఒక స్పూన్ అయితే 2 స్పూన్లు మనం శనగపిండిని అయితే తీసుకోవాలి. ఆ 2 మిక్స్ చేసుకొని దాన్ని వాటర్ లాగా మిక్స్ చేసేసి ఒక పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. తర్వాత బాడీకి అప్లై చేసి కడిగేసుకోవాలన్నమాట. ఈ ప్రోడక్ట్ అయితే ప్రైవేట్ పార్ట్స్లోని మచ్చలు వచ్చేసి కురుపుల్లాగా వచ్చేసి ఉంటాయి కదా, వాళ్ళకైతే ఇది బాగా ఉపయోగపడుతుందండి. అండ్ ట్యాన్ రిమూవ్ చేయడానికి అయితే ఇంకా బాగా యూజ్ అవుతుంది. మోకాళ్ళు దగ్గర, నెక్స్ట్ ఎల్బోస్ దగ్గర, ఆన్ పిట్స్లోని నల్లటి మచ్చలు వస్తాయి కదా, వాళ్ళకి కూడా యూజ్ అవుతుందండి. నెక్స్ట్ ప్రోడక్ట్లోకి అయితే వెళ్ళిపోదాం. నెక్స్ట్ ప్రోడక్ట్ ఏంటంటే గ్రామీణం. ఇప్పుడు ఈ ప్రోడక్ట్ ఇంతకుముందు కొన్ని షాప్స్లోనే దొరికేదండి, ఇప్పుడు అన్ని షాప్స్లో కూడా ఇది అవైలబిలిటీలో ఉంటుంది. ఈ గ్రామీణం అనే ప్రోడక్ట్ ఏంటంటే ఇది కూడా సున్నిపిండే మనకి, కాకపోతే ఇందులోని 25 రకాల వనమూలికలు అయితే ఇందులో యూజ్ చేయడం జరిగింది. పెసలు, బియ్యము, బావంచాలు, కచారాలు, మజిస్టా, వట్టివేర్లు, నిమ్మబెరడు, తుంగమస్తూరి, దానిమ్మ బెరడు, గులాబీ రేకులు, ఇలా చాలా అనమాట, మెంతులు ఉన్నాయి. ఇందులో ఐటమ్స్ అన్నీ కూడా మీకు ఏంటంటే వాడారో కింద మెన్షన్ చేశారు. అలాగా 25 ఐటమ్స్ అయితే ఇందులో మిక్స్ చేయడం జరిగింది. సేమ్ ఇది కూడా అంతే, డైలీ యూజ్ చేయము, ఇది కూడా అబౌవ్ 15 ఇయర్స్ వాళ్ళు మాత్రమే యూజ్ చేస్తారు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే కంపల్సరీ ఒక స్పూను మనం ఈ గ్రామీణ సున్నిపిండిని తీసుకున్నట్టయితే మనం ఖచ్చితంగా 2 స్పూన్లు మనకి శనగపిండి అనేది యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది కొంచెం రఫ్గా ఉంటుందన్నమాట, మంట పుట్టించినట్టుగా అనిపిస్తుంది, అంత రఫ్ది మనం బాడీ మీద అప్లై చేసినట్టయితే. కాస్ట్ కూడా చాలా రీజనబుల్ ప్రైజేనండి, మనకి 200 గ్రామ్స్ 50 రూపీస్కి అయితే వచ్చేస్తుంది. ఇది వాడుకోవచ్చండి. చెప్పాను కదా మీకు, బాగా స్వెట్ స్మెల్ వస్తుంది, ఆర్డర్స్ వస్తున్నాయి, ప్రైవేట్ పార్ట్స్లోని బాగా మచ్చలు ఏర్పడిపోయాయి, అలాంటి వాళ్ళకైతే ఇది ది బెస్ట్ ప్రోడక్ట్ అని చెప్పొచ్చు. అందులోనే 30+ ఉండే వాళ్ళకి కొన్ని ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి కదా, ట్యాన్స్ అనేవి బాగా ఉండిపోతాయి, ఎండ్లోకి వెళ్తే ట్యాన్ పట్టేస్తుంది, వెళ్ళకపోతే కొన్ని ప్రాబ్లమ్స్, అలాంటి వాళ్ళన్నిటికీ ది బెస్ట్ సొల్యూషన్ అని చెప్పొచ్చు. పిల్లలకైతే ఈ 2 ప్రోడక్ట్స్ అయితే యూస్ చేయకండి, ఎందుకంటే ఇందులో వాడే వనమూలికలు కొంచెం స్మెల్ చాలా ఘాటుగా ఉంటాయి అన్నమాట, అందువల్ల వాళ్ళకి వాడకూడదు. మొత్తానికైతే మీకు 6 రకాల సున్నిపిండిలు అయితే నేను పరిచయం చేశానండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో ఏంటంటే మనకి ఆయిల్స్ అండి, ఎవరెవరు ఏ స్కిన్ టైప్
టైప్ వాళ్ళు, ఏ చర్మం కండిషన్ బట్టి కూడా వాళ్ళు ఏ రకంగా ఆయిల్ వాడాలి, ఏ ఆయిల్‌తో మసాజ్ చేసుకోవచ్చు, ఏ సీజన్‌లో ఏ ఆయిల్‌ని యూజ్ చేయాలి అనే ఒక వీడియో అయితే నేను అప్లోడ్ చేస్తాను. దీంతో పాటు ఈ సున్నిపిండి ఉంది కదా, దీన్ని ఫేస్ ప్యాక్‌గా ఎలా వాడుకోవచ్చు, ఒకవేళ నలుగు పెట్టేటప్పుడు మనం డైలీ యూజ్ చేయాలంటే ఏ మెథడ్‌లో మిక్స్ చేసుకోవచ్చు, లేదనుకుంటే అప్పుడప్పుడు నలుగు పెట్టుకునే లాగా అనుకుంటే ఎలా మిక్స్ చేసుకోవచ్చు అనేది కూడా నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తానండి. ఎందుకంటే ఒక్కొక్క స్కిన్ ఒక్కొక్కలా ఉంటుంది. ఒకళ్ళది ఆయిలీ స్కిన్ ఉంటుంది, ఒకళ్ళది డ్రై స్కిన్ ఉంటుంది, ఒకళ్ళది మీడియంగా ఉంటుంది, ఒకళ్ళకి బాగా ర్యాషుల్లాగా వచ్చేస్తూ ఉంటాయి కదా, వాళ్ళకి ఎవరు ఏ ఇంగ్రీడియంట్‌ని మిక్స్ చేసి యూజ్ చేయాలనేది డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. కమింగ్ వీడియోస్‌లో ఆ 2 వీడియోస్ కూడా నేను అప్లోడ్ చేస్తానండి. ఈ వీడియో మీకు ఏ మాత్రం నచ్చినా ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్‌కి గానీ, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేసి నాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఎక్కడ నేను టైం వేస్ట్ చేయకుండా మ్యాక్సిమం ఎర్లీగానే కవర్ చేయడానికి చూశానండి. మీకు నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ విజయలక్ష్మిని అయితే తప్పకుండా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నానండి. మళ్ళీ ఒక కొత్త వీడియోతో అయితే మిమ్మల్ని అయితే కలుస్తాను.